ఫ్లవర్ చేరాల్సిన చోటుకే చేరింది. వదినపై ఫ్లవర్ విసిరి లెవెల్కి వెళ్ళాడన్నయ్య. హలో, ఏంటి నాపై పువ్వు విసిరారు? నేను నీ మీద విసరలేదు, పక్కకు విసురుతుంటే నీ మీద పడింది. కావాలని విసిరి ఇలా కవర్ చేస్తున్నారా? హలో, ఎక్స్క్యూజ్ మీ, నాకు పువ్వులు ఆడవాళ్ళంటే ఎలర్జీ. ఆహా, మరి ఫ్లవర్ ఎందుకు పట్టుకున్నట్టు? చారు కేసు ఇచ్చాడు. నాకేం తెలియదు అమ్మాయి గారు. చారు కేసా? తప్పు మీరు చేసి నింద చారుకేశపై మోపుతున్నారా? నేను తప్పు చేయను. చేసి కూడా ఒప్పుకోవట్లేదు. ఇప్పుడేంటి, నీ మీద పువ్వేగా పడింది, ఏదో రాయి పడ్డట్టు రాదాంతం చేస్తున్నావు. అంటే అవకాశం వస్తే రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారా? అవును, ఈ చెట్టు కాసిన మామిడికాయలు రాళ్ళ కొట్టడానికి అప్పుడప్పుడు రాళ్ళు విసురుతుంటాను. అలా హాయ్, మామిడికాయలు నీకు మామిడికాయలంటే ఇష్టమా? చాలా. తర్వాత కోసి పంపిస్తానులే. ఇప్పుడే కావాలి. అయితే చెట్టెక్కి కోసుకో. ఓకే. శశి, ఇది నీకు. చారుకేశ, ఇది నీకు. థ్యాంక్స్ అమ్మాయి గారు. చాణక్య సార్, ఇది మీకే. కాదు, నాకు. మీకు కావాలంటే చెట్టెక్కి కోసుకోండి. చారుకేసా? సార్, తను అమెరికాలో చదువుకుందా లేక అమలాపురంలో చదువుకుని వచ్చిందా? బోర్న్ ఇండియా సార్, లర్నింగ్ అమెరికా సార్, బట్ బ్లడ్ మాత్రం మా మంగా మేడం గారిది సార్. అంటే ఆంటీ కూడా ఇలాగే చెట్లెక్కేసేవారు, పూలు కాయలు కోసేవారు. అంత పెద్ద కంపెనీకి చైర్మన్ అయి ఉండి ది గ్రేట్ చాణక్య గారితో పోటీ పడుతూ చెట్లెక్కడం ఏంటి దివ్య? మనకిష్టమైంది కావాలి అన్నప్పుడు ఏదైనా చేయాలి. అందుకేనా కోతిలాగా చెట్టెక్కావు? నేను కోతిని మాత్రమే కాదు, కొదమ సింహాన్ని కూడా. బాయ్ బాయ్ శశి. బాయ్ చారుకేశ. అమ్మాయి గారు, ఒక్క నిమిషం. మీ అందరికి ఒక మాట చెప్పాలండి. రేపు మా మమ్మీ డాడీల 25th వెడ్డింగ్ యానివర్సరీ. మీరంతా తప్పకుండా రావాలి. మా అమ్మా నాన్నలు మిమ్మల్ని ఎలాగ ఇన్వైట్ చేస్తారనుకోండి. ఫ్రెండ్గా నేను ముందుగా చెప్తున్నాను. షూర్ చారుకేశ, తప్పకుండా వస్తాను. శశి గారు, చాణక్య సార్, మీరు కూడా మర్చిపోకుండా తప్పకుండా రావాలి. నేనొస్తాను చారుకేశా. తనొస్తే నేను రాను. నేనొస్తే తప్పేంటి? నువ్వు కాదు, దివ్య. ఆ అమ్మాయి గారు వస్తే తప్పేంటి సార్? రేపు నా స్కెడ్యూల్ ప్లాన్ చేయి, నేను బిజీ అవ్వాలి. సార్ ప్లీజ్ సార్, రేపు ఒక్కరోజు లీవ్ పెట్టండి. రాను రాను రాను. సార్ 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 సారీ చారుకేశా, అన్నయ్య రాకపోతేనే నేనొస్తాను. ఆయన ఎందుకు రారండి? రాను రాను అన్నవారే మీకంటే ముందుగా వస్తారు చూడండి. అయితే రేపు వదినకు అన్నయ్యకు మధ్య మంచి సీన్స్ ప్లాన్ చేద్దాం. అందుకే కదా ఈ ఫంక్షన్ పెట్టింది మేడం. రేపు ఈ లవ్ ట్రాక్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్దాం.
ఇల్లొచ్చింది దిగు. మెల్లగా దిగు. అమ్మా అబ్బా మీతో ఇంకెప్పుడు నేను స్కూటీలో రానండి. ఏ అంత వేగంగా తీసుకొచ్చానా? ఆ? కళ్ళు తిరిగినేటే? వేగంగానా? నడుచుకుంటూ వచ్చినా ఇంకా ముందొచ్చేసేవాళ్ళం. సరేలే. ఇదిగో నాకసలే సిగ్గుగా ఉంది. లోపల నువ్వే మాట్లాడాలి. అంత సిగ్గుపడే పని ఏం చేస్తున్నావండి మనం? పెళ్లి రోజే కదా చేసుకుంటున్నాం. అదే సిగ్గుగా ఉందే. అంతా నీ సుపుత్రుడు నిర్వాకం. వాడు మీకు మాత్రం పుత్రుడు కాడా ఏమిటి? పైకలా అంటున్నారు కానీ మనసులో మీకు మాత్రం సంతోషంగా లేదా చెప్పండి? ఉందనుకో. కాకపోతే వాడికి పెళ్లి చేయాల్సిన వయసులో మనకు పెళ్లి రోజు ఏమిటి అని. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ వస్తాయా ఏమిటి? వాడేదో ముచ్చటపడి చేస్తుంటే మనం మాత్రం కాదు అనడం ఎందుకు? పదండి వెళ్దాం. సరే పద. ఏంద్రే సారు పొద్దున్నే సతీ సమేతంగా దిగబడ్డావు? మమ్మల్ని చూడ్డానికి మీరు ఎలాగూ రారు కదండి, అందుకే మేము వచ్చాం. మేం మీ ఇంటికొస్తే మీ ఆవిడ ఏం చేసిందో నీ గుర్తులేదా చారీ? మీరు చేసిన దానికంటే నేను చేసింది చాలా తక్కువేనండి. ఏం చేశానే? ఏ బామ్మగారికి, కల్పన మేడం గారికి, దివ్యమ్మకి చెప్పమంటారా మీరేం చేశారో? ఏందమ్మో బెదిరిస్తున్నావు? నా స్థానంలో వేరే ఎవరున్నా మీరు ఈ ఇంట్లో ఉండేవారు కాదు. ఏంటే నోరు లెగుస్తోంది? ఎరా చారీ, నీ పెళ్ళానికేంట్రా అంత కోపం? తను అంతేనండి, చెడ్డవాళ్ళని చూస్తే తనకు బాగా చెడ్డ కోపం వస్తుంది. ఓ అలాగా? ఏంద్రా అంటే మేము చెడ్డవాళ్ళమనా? అయ్యో మేమెందుకు అలా అంటామండి? అననంటూనే అంటున్నావురా, బాగా అర్థమవుతోంది. మాకు టైం వస్తుందిరా. ఈ మాట చాలా రోజుల నుంచి మీరు అంటూనే ఉన్నారు, మేము వింటూనే ఉన్నాం. మీనాక్షి, ఇదేనా రావడం? ఎలా ఉన్నావు? బావున్నాను మేడం. అప్పుడెప్పుడో దివ్య తిరిగి వచ్చినప్పుడు వచ్చావు. మళ్ళీ ఇన్నాళ్లకు రావాలనిపించిందా? నాకు రావాలనే ఉంటుంది బామ్మగారు, కానీ రాలేకపోతున్నాను. అయినా చారి, మీనాక్షి వస్తున్నట్టు ముందే మాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా. ఇదేమన్నా విక్టోరియా మహారాణియా మేడం ముందే చెప్పడానికి? తప్పు చారి, భార్యని అందరి ముందు అలా కించపరిచి మాట్లాడకూడదు. అలా చెప్పండి బామ్మగారు. ఎప్పుడూ నన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. నీ వల్లే ఇల్లు పచ్చగా ఉంది మీనాక్షి. మేము నీకు ఎంతో రుణపడున్నాం. అయ్యయ్యో అదేం మాట మేడం? నువ్వే లేకపోతే మంగ పిల్లలు ఏమైపోయేవారు? దేవతలా ఆదుకున్నావు తల్లి. లేదు చెప్తాను జేజీ. రేపు చారి అంకుల్ మీనాక్షి ఆంటీల 25th వెడ్డింగ్ యానివర్సరీ. ఐఎమ్ రైట్ అంకుల్? ఏంటమ్మా మా బడుద్దాయి నీకు అప్పుడే వార్త చెప్పేశాడు? తను నా ఫ్రెండ్ కదా అంకుల్, అందుకే మీకంటే ముందుగా ఇన్వైట్ చేశాడు. రేపు మీ అందరూ మా ఇంటికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. తప్పకుండా వస్తాం.
మీ ఇంట్లో వేడుక అంటే అది మా ఇంటి వేడుక మీనాక్షి. రేపు గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం ఆంటీ. థ్యాంక్స్ దివ్యమ్మ. ముసలాళ్ళకు దసరా పండగ అన్నట్టు నీకిప్పుడు అవసరం అంటారా ఇది? అవసరమే ప్రసాదు. ఆడ మగ జీవితాల్లో పెళ్ళి అనేది ఒక గొప్ప మలుపు. ఆ మలుపుని గుర్తుపెట్టుకొని సంబరాలు చేసుకోవడం మంచిదే. ఇన్నేళ్లయింది మేమే చేసుకోలేదు, వీడు చేసుకోవడం అవసరమా అమ్మమ్మా? అది ఎవరికి వాళ్ళు చేసుకునేది కాదు వదినా, వారి సంతానమో శ్రేయోభిలాషలో చేసేది. మీకలాంటి వాళ్ళెవరూ లేరు కదా. అడ్వాన్స్ యానివర్సరీ విషెస్ అంకుల్. కంగ్రాచులేషన్స్ ఆంటీ. రేపు మా పెళ్లి రోజన్న ఆనందం కన్నా నీ పెళ్లి ఎప్పుడు చూస్తావా అనే ఆతృత ఎక్కువగా ఉందమ్మా. అవునమ్మా, నీ పెళ్ళే మా ఇంట్లో పెద్ద పండుగ. ఆ క్షణం కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. త్వరలోనే ఆ రోజు వస్తుంది మీనాక్షి. మనందరి ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. అంతకంటే సంతోషం ఏముంటుంది మేడం? ఇక మేము వెళ్ళొస్తామండి. రేపందరూ తప్పకుండా రావాలి, మర్చిపోకండి. వస్తాం బామ్మగారు. బాయ్ ఆంటీ. మేడం ఎందుకు ఇంతగా నవ్వుతున్నారు? ఒకవేళ బీపీ తగ్గడానికి లాఫింగ్ థెరపీ అయినా చేస్తున్నారా? మేడం ఎందుకు నవ్వుతున్నారు? దేవుడు ఉన్నాడా నాగభూషణం? అమ్మో, ఉన్నాడు అంటే ఎక్కడున్నాడో చూపించమంటారేమో, లేడు అంటే ఎందుకు లేడు అని కోపడతారేమో. ఇప్పుడు ఏం చెప్పాలబ్బా? మేడం ఎందుకు అలా అడిగారు? మనుషుల్లో చాలా మంది మంచి జరిగినప్పుడు దేవుడున్నాడు అని అంటారు కదా. అవును మేడం. అయితే దేవుడు ఉన్నట్టే. ఇప్పుడు మనకేం మంచి జరిగింది మేడం? నా శత్రు శేషాన్ని శేషం లేకుండా చేసే టైం వచ్చింది. కానీ ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు. ఏమంటున్నారు మేడం? రేపు చారి వెడ్డింగ్ యానివర్సరీని చారుకేశ గ్రాండ్ గా చేయబోతున్నాడంట. చారి ఇంటికి అందరూ రాబోతున్నారంట. ఆ దివ్య కూడా వస్తుందంట. దివ్యతో పాటు అభి కూడా వస్తాడు కదా మేడం? అదేగా మనకు కావాలి. మనం కూడా గెస్ట్లలా ఆ ఫంక్షన్ కి వెళ్తాం. దివ్యపై అటాక్ చేస్తాం. అది అడ్డుకోవడానికి అభి ట్రై చేస్తాడు. అక్కడికక్కడే వాణ్ణి ఫినిష్ చేస్తాం. ఆపై దివ్యను చంపేస్తాం. ప్లాన్ బాగుంది కదా? మేడం అంతమందిలో ఆ అన్నా చెల్లెల్ని ఎలా చంపుతాం? అదే ప్లాన్ చేస్తున్నాను. వద్దు మేడం, ఆ అభి ఎంత ప్రమాదకారో మీకు అర్థమై ఉంటుంది. ఆ ఇంట్లో మీరు పెట్టిన స్పై సెక్యూరిటీకి అభి ఏ గతి పట్టించాడో మీరే స్వయంగా చూశారు. అలాంటిది అభి జోలికి వెళ్ళడం అంటే... వాడేంటో చూపించాడు, అలాగే నేనేంటో కూడా వాడికి తెలియాలి కదా నాగభూషణం. నిప్పుతో చెలగాటం అనిపిస్తోంది మేడం. నిజమే, కాకపోతే ఆ నిప్పుని నేనే. నాతో వాడు చెలగాటమాడుతున్నాడు. రేపు అందరిలో నేనేంటో వాడికి చూపిస్తాను. పోలీసులకి ఈ విషయం తెలిస్తే పెరోల్ రద్దు చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు మేడం. పోలీసులు, అరెస్టులు, కోర్టులు, జైళ్ళు నాకు కొత్త కాదు నాగభూషణం. ఈ 12 ఏళ్ళు వాటితో నేను పోరాడుతూనే ఉన్నాను.
అందుకే చెప్తున్నాను మేడం, ఇదంతా వదిలేసి మిగిలిన శాశ్వత జీవితాన్ని హాయిగా గడపచ్చు కదా. మరోలా అనుకోక మీ గురించి ఒక్కసారి ఆలోచించండి మేడం. ఆలోచించడానికి ఏమీ లేదు నాగభూషణం. నా లైఫ్ ఎప్పుడో ఎండ్ అయిపోయింది. ఎవరో కవి చెప్పినట్టు నాకు లేవు ఉషస్సులు, నాకు లేవు ఉగాదులు. నేను బతుకుతున్నది చీకటిలో, నడుస్తున్నది ఎడారిలో. కన్నీళ్లు ఇంకిపోయిన కళ్ళు, బండబారిన గుండె. నిన్నటి కోసం దిగులు లేదు, రేపటి కోసం ఆశ లేదు. ఉన్నదల్లా ప్రతీకారం మాత్రమే. అది తీరాక నా ప్రాణాలు ఉన్నా పోయినా ఐ డోంట్ కేర్. ఈ ప్రపంచానికి నిత్య ఈగో ఒక స్టాచ్యూలా కనిపిస్తే చాలు. రేపే ఆ అన్న చెల్లెళ్లకు ముగింపు పెట్టబోతున్నాం. రెడీగా ఉండు నాగభూషణం. ఏంటో ఈవిడ చెబితే వినదు. అక్కపై కోపాన్ని పిల్లల మీద చూపిస్తానంటుంది. రేపు ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఏమో చూద్దాం. అవతల గెస్ట్లు వచ్చే టైం అయిపోయింది. ఈ పనులు ఎంతవరకు వచ్చినాయో ఏమిటో. ఇదిగో ఈ పువ్వులు గుచ్చడం ఈ వేళకి అవుతుందా? ఫంక్షన్ ఇవ్వాలే, త్వరగా కానివ్వండి. ఇదిగో చిన్నారావు, ఆ కూరగాయలన్నీ అటు పట్టరా, అటు పట్టరా. రే, ఫంక్షన్ వచ్చే సంవత్సరం కాదు ఈ రోజు. మంది ఎక్కువైతే పని పడుకుంటుందన్నట్టుంది. త్వరగా కానివ్వండి. రే, ఎంతసేపు కడతావురా? మెల్లో పావులా వేసుకుని డాన్స్ చేస్తున్నావు. సరిగా పెట్టు. అమ్మాయి గారు వచ్చే టైం అయింది, త్వరగా కానీ. ఆ పక్క దండల సంగతి చూడు. ఈ వంటలెంతో. ఇదిగో నాగేశ్వరరావు, స్టీల్ సామాను గంట వెనకాల ఉన్నాయి చూడండి. రే, ఏం చేస్తున్నావు? పువ్వులు కందిపోతాయేమో, జాగ్రత్తగా వేరా. కొట్టేనంటే పువ్వులు దండకొచ్చడం రాదు, దండలు డెకరేట్ చేయడం రాదు తప్ప. ఇదిగో చూడు. నాన్నారు, నాన్నారు, రెడీయా మీరు? బాబా, ఏమిట్రా అరుపులు? రెడీ అయ్యారా లేదా? గెస్ట్లు వచ్చే టైం అయిందండి. మీ అమ్మకైతే 4 జూనియర్స్ ఇచ్చావు, నాకు మాత్రం ఒక్కనే ఇస్తావా? ఈ పంచె నేనే కట్టుకోవాలి. నాకు సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. రోజు కట్టుకునే పంచె కదండి, మళ్ళీ మీకు సాయం ఎందుకు? ముందు తలుపు తీయండి. తలుపు తీసే ఉందరా అర్థం మెదడు వెదవా. తీసే ఉందా నాన్నారు? ఏమిట్రా అలా చూస్తున్నావు?
నాకు దిష్టి పెడతావా ఏమిటి? అక్కడికి ఏదో మీరు పెద్ద శోభన బాబు, మరి మీకు మేము దిష్టి పెట్టడానికి.